మిత్రులందరికీ నమస్కారం. సంతోషకరమైన పర్యావరణానికి స్వాగతం. పర్యావరణంలో ముఖ్యమైనటువంటి గాలి, దాని ప్రాముఖ్యత గురించి, కాలుష్య నివారణకి విరివిగా చెట్లను పెంచాలని మాట్లాడుకున్నాం. ఈరోజు అక్టోబర్ 30 దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత పూర్తిగా పడిపోయిందనే వార్త విన్న తర్వాత ఈ వీడియో చేయాలనిపించింది. కలుషితమైనటువంటి గాలి పరిశ్రమల నుంచి వెలువడుతుంది. రెండోది వాహనాల యొక్క పొగ. మూడోది పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో వ్యవసాయం చేసిన తర్వాత మిగిలిపోయినటువంటి గడ్డి, దాన్ని కాల్వటం వల్ల ధూళి కణాలు ఢిల్లీ వైపుగా వచ్చి గాలిని కలుషితం చేస్తున్నాయి. అయితే ఈ చలికాలంలో గాలి వేగం తక్కువ ఉండటం వల్ల గాలిలో ఉన్నటువంటి ధూళి కణాలు భూమి మీదకి సెటిల్ అయ్యి భూమి పైనటువంటి మంచు మరియు ఈ ధూళి కలిసి పొగమంచులాగా తయారయ్యి వాహనాలు నడపలేనంత చీకటిగా ఉంటుంది. అయితే దీని కారణాలు మనము తగ్గించుకోలేమా అంటే, పరిశ్రమల నుంచి వచ్చేటువంటి కాలుష్యమైనటువంటి గాలిని నిజానికి పరిశ్రమలు నెలకొల్లేటప్పుడే దానికి నియంత్రణ యంత్రాలను ఉపయోగించాలి. దానికి చట్టాలు ఉన్నాయి. ఎన్ని చట్టాలు చేసినా కూడా దాన్ని సమర్థవంతంగా అమలు చేయలేకపోతున్నాం. రెండోది ఈ వాహనాల యొక్క పొగ. దాదాపుగా ఇప్పుడు ప్రభుత్వాలన్నీ తెలుసుకున్నాయి, దేశాలన్నీ తెలుసుకుంటున్నాయి. ఈ డీజిల్ వాడకము, పెట్రోల్ వాడకాన్ని తగ్గించి విద్యుత్ వాహనాలను తయారు చేసుకోవాలని. ఈ మూడోది పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో వ్యవసాయం చేసిన తర్వాత మిగిలినటువంటి గడ్డిని తగలబెడుతున్నారు. వాటిని తగలబెట్టకుండా దాన్ని మనము బయోడిగ్రేడబుల్ పరిశ్రమలు చేసి దాంట్లో నుంచి ఉత్పత్తులను తయారు చేసినట్టయితే వాటి యొక్క వృధాను అరికట్టవచ్చు. ఈ మధ్యకాలంలో దీపావళి అంటే బాణసంచా కాలవటం ఒక ఫ్యాషన్ అయిపోయింది. బాణసంచా కాలవటం వల్ల గాలిలోనికి విషవాయువులైనటువంటి కార్బన్ డైఆక్సైడు, సల్ఫర్ డైఆక్సైడు మొదలైనటువంటి వాయువులు, తర్వాత లిథియం, ఆర్సెనిక్, సీసం లాంటి రసాయనాలు కూడా గాలిలోకి వెలువడతాయి. మనకు గాలిలోనున్నటువంటి ఈ ధూళి, దుమ్ము కణాలు దాదాపుగా మన వెంట్రుకలో 100వ వంతు మాత్రమే ఉంటాయి. మన కళ్ళకు కనపడవు. అవి మన శ్వాస ద్వారా ఊపిరితిత్తులకు చేరి అక్కడి నుంచి రక్తం ద్వారా శ్వాసకోశంలోనికి మరియు గుండెలోనికి చేరి వివిధ రకాలైన జబ్బులు, ఆస్తమా, బ్రాంకైటిస్ లాంటి జబ్బులు వస్తున్నాయి. అయితే ఈ ధూళి కణాలు శ్వాసకోశాలలో, ఊపిరితిత్తులలో, తర్వాత గుండెలో చేరి క్యాన్సర్కు కారకాలు అవుతున్నాయి. చాలా వరకు వాయు కాలుష్యం వల్ల మరణాలు సంభవిస్తున్నాయి. కాబట్టి ఈ దీపావళి బాణసంచా కాల్చటము పూర్తిగా నిషేధించాలి. ప్రభుత్వ పరంగా ఎంత నిషేధించినా కూడా మనలో మార్పు రానప్పుడు లాభం లేదు. పర్యావరణాన్ని కలుషితం చేయటంలో మానవులే ముఖ్యులు. వేరే జంతువులు కానీ ఏవి కానీ కలుషితం చేయలేవు. మనం కాలుష్యాన్ని మనమే తయారు చేసుకొని మనమే రోగాల బారిన పడుతున్నాము. మనమే చంపుకుంటున్నాము. చంపుకోవటం కాకుండా గాలిలోనున్న పక్షులను, నీటిలోనున్న చేపలు, జలచరాలను,
భూమి మీద ఉన్నటువంటి జంతువులకు కూడా హాని కలిగించి వాటి మరణానికి కారణమవుతున్నాము. దీనివల్ల జీవ వైవిధ్యం ఏర్పడి ఇది మరియు పర్యావరణానికే దెబ్బతీస్తుంది. కాబట్టి అన్నీ మనం ఆలోచించి మనలో మార్పు రావాలి. మనం ఇళ్లల్లో బాణసంచా కాలవటం తక్కువ చేయాలి. తర్వాత మన కాలనీ సంఘాలు, సంక్షేమ సంఘాలలో ఈ పర్యావరణ ప్రేమికులమంతా మనం కలిసి ఎవరిని బాణసంచా కాలవనీయకుండా చేయాలి. అప్పుడే మనకు వాయు కాలుష్యం లేకుండా ఉంటుంది. మనం భావితరాలకు మంచి పర్యావరణం అందించిన వాళ్ళం అవుతాము. కాబట్టి అందరూ దీని గురించి ఆలోచించాలని, ఈ సలహా కనుక నిజమే సమంజసమే అనుకుంటే నా ఈ మెసేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు కామెంట్ల రూపంలో మీరు నన్ను ప్రోత్సహించాలని మనవి చేస్తూ సెలవు.